తీరారా నువ్వు కోరుకున్న కోరికకు రారా. అమ్ముడు అనే ఏం ప్రాబ్లం లేదు. ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లే అంటే రొటీన్గా నేను చెప్పాలి తప్పదు నాకు. ఆడపిల్ల కన్నప్పుడే మనకు ఈ సమయం అనేది అప్పుడే రాసి ఉంది కాబట్టి ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు అని మీరు పుట్టినప్పుడే మేము పుట్టినప్పుడే నిర్ణయించడం జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మా అమ్మాయి గురించి ఎవరైతే ఇవి కన్నీళ్ళు కాదండి ఆనంద భాష్పాలు. ఈ రోజు కోసం వాళ్ళ నాన్నగారు పుట్టినప్పటి నుంచి రూపాయి కూడబెట్టి ఇంత ఘనంగా ఇంత మహత్తరంగా మరి పెళ్లి చేశారు. కాబట్టి గుళ్ళో ప్రసాదం కంటే కూడా ఒక ఆడపిల్ల పెళ్లిలో వాళ్ళ భవదీయులు అంటే వాళ్ళ నాన్నగారు పెట్టే భోజనం గొప్పదంట. ఎందుకంటే ఆ అమ్మాయి కోసం రూపాయి కూడబెట్టి చేసిన ఒక కష్టం అన్నమాట నాన్నగారిది. కాబట్టి ఈ మహత్తరమైన ఘట్టాన్ని అందరూ ఆనంద భాష్పాలతో దీవించాలంటే ఏం పర్లేదు. ఈ ఆనంద భాష్పాలు దేనికి గుర్తు అంటే పుట్టింటి కంటే కూడా మెట్టినింట్లో తను ఇంకా వైభవంగా ఆనందంగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనాలు. కాబట్టి అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఆడపిల్లకి మనం ఏమి ఇచ్చుకుంటాం నిండుగా ఇచ్చుకుంటాం కాబట్టి ఈ ఆనంద భాష్పాలు కూడా నిండుగా ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే అమ్మడు 2024 అంటే వీళ్ళిద్దరి గురించి పరిచయం అక్కర్లేదు. కానీ ఈ 2024లో ఏదైనా కానీ రూట్ మ్యాప్ అంటే ముందుగా మనం వెళ్ళే స్థలానికంటే ముందే మనం ఏర్పాట్లన్నీ చేసుకుంటాం కదా. ఇప్పుడు లాంఛనంగా చెప్తాం. మరి మన ఇంట్లో ఏముందో నీకు తెలుసు కానీ మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏముందో నీకు తెలియాలి కదా. చెప్పనా? చెప్పమంటే చెప్తా. చెప్పనా? గట్టిగా చెప్పండి గట్టిగా. కలినికి కాడాచి పుట్టినిల్లు కలినికి కాడాచి పుట్టినిల్లు కలినికి మాగాడి పుట్టినిల్లు ధనమున్నది బలమున్నది మీ ఇంట ధనమున్నది బలమున్నది మీ ఇంట. అంటే ఆడపిల్లను మనం వెంటబిడ్డకి ఇచ్చినప్పుడు అబ్బాయి అంటే వాళ్ళ మన పుట్టింటి కంటే కూడా అంటే మా ఇంటి కంటే కూడా మనం పెళ్లి చేసి ఇంట్లో కొత్త గొప్ప ఏదో ఒకటి ఎక్కువగా ఉండాలని ఆశిస్తాం కదా. అయితే మరి వీళ్ళింట్లో ధనం మంది మార్బలం అన్నీ ఉన్నా కూడా మరి మీ ఇంటికి వియ్యం అందుకున్నావు ఎందుకో చెప్పాలంటే మరి వీళ్ళింట్లో ఏం స్పెషల్ ఉందో చెప్పాలి కదా. చెప్పనా? మరి ఆ ధనం మంది మార్బలం కంటే కూడా చాలా గొప్పనైంది. అదొక్కటి ఉంటే అచ్చంగా ఎప్పటికీ మన జన్మలకు వియ్యాల వారికి రుణపడి ఉంటాం. అదేంటో చెప్పనా? ధనమున్నది బలమున్నది మీ ఇంట ధనమున్నది బలమున్నది మీ ఇంట. ఈ ధనం మంది మార్బలం కంటే మా వియ్యాల వారి మనసు మరి మనసున్నది మమతున్నది మా ఇంట. కాబట్టి మా మనసున్న వియ్యాల వారి కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లండి మా వియ్యాల వారికి. అనయ్య మీరు ఏం కంగారు పడని అసలు అవసరమే లేదు. మరి బంగారం లాంటి కుటుంబానికి మీ అమ్మాయి కోడలుగా వెళ్తుంది కాబట్టి మనం గుండెలు మీరు చేసుకొని హ్యాపీగా ఈ రోజు నుంచి ఉండొచ్చు అనమాట. కాబట్టి గట్టిగా చెప్పట్లు మా వియ్యాల వారి కోసం. కొత్త పెళ్లి కోటరా ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అనే గారు వదినమ్మా మీకు కూడా కంగ్రాచులేషన్స్. అయితే మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరంటే ఇలా రావాలి కదా. అంటే ఇక్కడ ఈ మ్యాన్ గురించి నేనేం చెప్పనక్కర్లేదు. హడావిడంతా ఒక ఎత్తు మా అబ్బాయి ఒక ఎత్తు అవునా. ఇక్కడ కోడలు అవునండి ఇలా వచ్చేయాలి. అయితే ఇప్పుడు మీరు అంటే ఇది టాస్క్ క్వశ్చన్ అనమాట. మీరు అమ్మాయి పుట్టినప్పుడు బాగా ఆనందంగా ఉన్నారా? అబ్బాయి పుట్టినప్పుడు అంటే ఏం చెప్తారు? అమ్మాయి పుట్టినప్పుడే అంటారు కదా. ఇక్కడ అన్నగారికి వదిన గారికి ఇక్కడ ఈ పేరెంట్స్కి అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లిని చాలా ఆరుడు. అయితే మరి చీముడు ముక్కు పాప ఇప్పుడు కూడా చీముడు గారుతుంది చూడండి. అయితే ఇప్పుడు వధువుగా మారిపోయిన చక్కటి సందర్భంలో ఈ నాన్నగారు నేల మీద పెంచుకోలేదండి. ఎక్కడ పెంచుకున్నారు అంటే గుండెల పైన పెంచుకున్నారు. కాబట్టి అని ఒకసారి గట్టిగా హత్తుకోవాలి. ఇంకా మరి 5 నిమిషాల తర్వాత మన అమ్మాయి మీద హక్కు మనకు ఉండదు. కాబట్టి గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడినా పాపాయి
ఒకసారి గట్టిగా చెప్పండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చెప్పండి అందరూ. ఆల్ ద బెస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ లైఫ్. ఆనందాల వేళ ఇది, అభినందనల మాల ఇది. ఇప్పుడు నెక్స్ట్ అంటే మా బంగారు బొమ్మ ఇంత వినయంగా ఇంత అందంగా ఉండడానికి కారణం మా వదినమ్మ కాబట్టి మా వదినమ్మ గురించి ఏం చెప్పుకోవాలి. ఎప్పుడో కయ్య నిన్నెగరేసుకుపోతే నిలువనీక నా మనసు నీ వైపే లాగితే దూర ఎగిరిపోయినా గోడు చెదిరిపోవునా అమ్మదంగా నిన్ను చూడకుంటే నాకు వెంగా అమ్మదంగా నిన్ను చూడకుంటే నాకు వెంగా బుడిబుడిగా నడుస్తూ ఏదో ప్రశ్న అడుగుతూ ముసి ముసిగా నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు వెంగా. చిన్నప్పుడు మరి మొదటి బ్యూటీషియన్ మీరే కదా కదా ఇప్పుడు ఒక్కసారి ముద్దు కూడా మీరే పెట్టాలి. గట్టిగా చెప్పట్లేండి గట్టిగా. అది ఇప్పుడు మనం మన అమ్మాయిని ఒక 5 నిమిషాలు ఇలాగే పట్టుకోండి. నేను మా అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళేసి వస్తా, వియాల వారి ఇంటికి వెళ్ళేసి వస్తా. అన్నయ్య కంగ్రాచులేషన్స్. నేను ఇందాకే చెప్పాను మా వియాల వాళ్ళ మనసు చాలా చాలా మెత్తన అని, ఇలా వచ్చేయాలి. అయితే చూసారండి అక్కడ నాన్నగారు అంటే అమ్మాయిని కన్నా నాన్నగారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ కోడలింటికి వస్తున్నా కూడా మా అన్నగారి కళ్ళు చూసారండి. మరి అంత మంచి మనసు మా అన్నగారిది వదిన గారిది. కాబట్టి నాన్న నువ్వేం బెంగపడనక్కర్లేదన్నానికి సాక్ష్యాన్ని కళ్ళే. గట్టిగా చెప్పండి. అయితే అన్నయ్య మీకు ఎంతమంది పిల్లలు? 2. ఇక్కడ ఇలా రావాలి. నాకు చాలా కుళ్ళుగా ఉందండి ఇలా చూస్తుంటే. చాలా చాలా అనే మీరు చాలా చాలా అదృష్టవంతులు. అంటే అబ్బాయిని కన్న తల్లిదండ్రులకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనం వడ్డీ వచ్చేస్తుంది మన దగ్గరికి, వడ్డీ మీద వడ్డీ కదా. మరి 2 అబ్బాయిలతో పాటు ఎప్పటికీ మీతోనే ఉండే అచ్చమైన సొంతంగా మీ కూతురు మీ దగ్గరే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ అబ్బాయిని కన్నా నాన్నకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. అదేంటో చెప్పనండి. కొబ్బరికాయ చాలా గట్టిగా ఉంటుంది, కొట్టడం కొంచెం కష్టమే, కానీ కొట్టిన తర్వాత మాత్రం అసలు అంత మహత్తరమైన ప్రసాదం ఎక్కడ ఉండదు. అయితే ఈ నాన్నగారికి ఈ 2 కొడుకుల గురించి తెలుసు. వీళ్ళు ఎంత అందగాళ్ళు కదా, ఎంత సమర్థులు, ఎంత మంచి వాళ్ళు, ఎంత వినయం గల వాళ్ళు అనేది తెలుసు. అయినా సరే ఈ నాన్నగారు ఏం చేస్తారంటే ఎదురుగా వీళ్ళని ఎప్పుడు మెచ్చుకోరు. ఏం చేసినా ముఖం అని తిడుతూ ఉంటాడు. ఎందుకు తిడతాడు అని అంటే నా కొడుకులను నేను మెచ్చుకుంటే నా కొడుకులు ఎక్కడ పాడైపోతారనే చిన్న స్వార్థం. కానీ ఈ కొడుకులను నలుగురు మెచ్చుకుంటూ ఉంటే పుత్రోత్సాహం మా అన్నగారికి గుండెల్లో పొంగిపోతుంటుంది. అయితే నాన్న చిన్నప్పుడు నాన్న గురించి అమ్మ గురించి చాలా పురాణాలు చెప్పారు, కానీ నాన్న గురించి చాలా తక్కువ చెప్పారు. అదేంటో చెప్పనా, ఏ జీతం ఏ సమయం లేని పని మనుషులు ఎవరైనా మనకు ఉన్నారు అనంటే ఈ నాన్నగారు కదా. తన కష్టాలన్నింటినీ కూడా పిల్లల కోసమే ధారపోసి ప్రతి సమయాన్ని నిమిషాన్ని ధారపోసి ఒక మహత్తరమైన పని మనిషి. గట్టిగా చెప్పాలంటే పని మనిషి ఎవరైనా ఉన్నారంటే నాన్నగారు. కాబట్టి ఈ నాన్నగారు పోతే ఇంకెవరిని మనం నాన్న అని పిలవలేనని మహత్తరమైన దేవుడు ఈ నాన్నగారు. కాబట్టి ఈ నాన్నగారు ఈరోజు భాషంగా కట్టి కొడుకులు వంశాన్ని నిలబెట్టే కొడుకులను చూసి నాన్న ఏమనుకుంటున్నాడో చెప్పనా, అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. ఓనమాలు నిర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నిర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసించి కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా నాన్న, చెబుతున్నా నాన్న. అదేంటి అంటే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఎవరో చెప్పనా, నువ్వు మరి ఇప్పుడే ఈ క్షణమే తాళి కట్టిన వెంటనే నువ్వు మరి భర్తగా మారిన మరుక్షణం నీకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవరో కాదు, మరి ఈ క్షణం నుంచి మహత్తరమైన ఒక అద్భుతమైన వరం నీకు దేవుడు ప్రసాదించాడు. ఏంటి అని అంటే నువ్వు కనకుండానే నీకు 2 పిల్లల్ని ప్రసాదించాడు ఆ భగవంతుడు. ఇప్పటి వరకు నీ బరువు బాధ్యతలన్నీ కూడా అమ్మ నాన్న మోసారు, కానీ మరి నువ్వు తాళి కట్టి భర్తగా మారిన మరుక్షణమే నీకు 2 పిల్లల్ని ప్రసాదించాడు. ఈ పిల్లలిద్దరిని కళ్ళల్లో కాదు గుండెల్లో పెట్టి చూసుకోవాలి. పెళ్ళైపోగానే పెళ్ళాలు బెల్లం
కదా. అమ్మా నాన్నలు అల్లం కాకూడదని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీరిద్దరు కూడా అమ్మను నాన్నని గుండెల్లో పెట్టి చూసుకోవాలి. ఈ రోజు నుంచి నాన్న మీకు పసివాడితో సమానం కాబట్టి ఒక్కసారి చిన్నప్పుడు చాలా లెప్పకాయలతో పాటు అన్ని గిఫ్ట్లు, అన్ని చాక్లెట్లు, అన్ని మీరు కావాల్సిన అన్ని సౌకర్యాలు నాన్న అందించాడు. ఇప్పుడు ఒకసారి నాన్న ఎత్తుకోండి, పర్వాలేదు, గట్టిగా చెప్పండి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెప్పండి. నేనే పసివాణ్ణి నీ నీడ చేరుకున్నా, పాలని అనుకున్నా కన్నా, అందనంత ఎదిగిన నువ్వు చూస్తున్నా అనే నీకేం బెంగలేదు కదా. నిన్ను మించిన నీ కొడుకులు ఇద్దరు నీకున్నారు కాబట్టి గట్టిగా చెప్పట్లండి. ఈ నాన్నగారికి అబ్బాయిలకి గట్టిగా చెప్పట్లు. ఇది పుత్రోత్సాహం అంటే కదా. ఇప్పుడు మా వదినమ్మ గురించి చెప్పుకోవాలంటే ఇంటికి వెళ్తే కానీ తెలుస్తుంది ఈ మర్యాదలన్నీ కదా. కోపం వచ్చిన కూడా డామ్ డోమని ఒక 5 నిమిషాలు వస్తుంది ఫోన్లో, మళ్ళీ వెంటనే చల్లారిపోతుంది వదినమ్మ కోపం. అలాంటి బంగారు బొమ్మ అంటే అమ్మను మించి దైవం లేదు కాబట్టి ఈ అమ్మను నిజంగా నాన్న గుళ్ళో దీపాల కంటే కూడా అమ్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యముది, అందరినీ కవి శక్తి అమ్మ ఒక్కతే, అవతారి పురుషుడైన అమ్మకు కొడుకే. అయితే మరి నాన్న ఇప్పుడు ఈ అమ్మ ఏం చేసింది అంటే చాలా చాలా స్వార్థంగా ఈ అమ్మ కూడా ఏరి కోరి ఇప్పుడు తన ఏమంటారు అల్లుడి రూపంలో కొడుకు తీసుకొచ్చుకుంది. ఈ అమ్మ కూడా ఏం చేసింది అంటే ఏరి కోరి మరి ఇద్దరు కోడలను తీసుకొచ్చుకుంది అనమాట కూతుళ్ళగా. ఎందుకంటే రఘురాముడు లాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మలేని లోటు తీరాలి, నెట్టినతో నట్టింట్లో నడుస్తుంటే, నెట్టినతో నట్టింట్లో నడుస్తుంటే నాకు అదే 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 ఆనందమే. నాన్న ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే శ్రీరాముడికి ఎంతమంది అమ్మలు? కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 అమ్మలు కదా. ఇక్కడ మా అభినయ శ్రీరాముడికి కూడా 2 అమ్మలు ఉన్నారు. సాక్షాత్ నవమాసాలు మోసి కన్న నీ అమ్మ పక్కనే ఉంటే మరి నువ్వు నిండు నూరేళ్లు కాపురం చేయబోతున్న చక్కటి బంగారు బొమ్మలు కన్న అత్తమ్మ కూడా అమ్మే కాబట్టి ఈ ఇద్దరి అమ్మల బాధ్యత నీకు అప్పగిస్తున్నారు. ఎందుకనంటే కంటే నీ అమ్మాని అంటే అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. అమ్మలకు నాన్నలకు అమ్మ నాన్నని మించిన దైవమే లేదు. అమ్మని నాన్నని ఎవరైతే చులకనగా చూస్తారో వాళ్ళకు ముల్లోకాల్లో ఎక్కడ స్థానం లేదు. మీరు ఏమైనా చదువుకోండి, ఎన్ని డిగ్రీలైనా పాస్ కాండి, కానీ మీకు ఎక్కడ విజయం లభించదు. అమ్మ నాన్నని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి జీవితంలో అన్ని విజయాలు. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. ఇప్పుడు మా బంగారు బొమ్మ కుడి చేతిని పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ ఒక సాంగ్ అనమాట. ఇక్కడ మా అబ్బాయి కోసం ఇలా పట్టుకోండి, ఇలా రండి మీరిద్దరు. ముఖ్యంగా ఇప్పుడు నాన్నగారి పేరు చెప్పు. రామకృష్ణ గారు. తాతగారి పేరు సంగయ్య గారు. రామకృష్ణ గారి వంశ వృక్షానికి పూచిన ఈ చిరు చిరు పుష్పాలు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న చక్కటి సందర్భంలో ఒకసారి చెల్లెత్తుకో గట్టిగా చెప్పట్లో. ఇక్కడ నాన్నగారి పేరు వెంకటేశ్వర, తాతగారి పేరు రాములు గారు. వెంకటేష్ గారి వంశవృక్షానికి ఈ అందమైన పువ్వులు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న చక్కటి సందర్భంలో మరి ఒకరిని మించి ఒకరి బలం ఒకరనమాట కదా. అద్దంలో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు అలాగనమాట. కాబట్టి ఒకసారి నువ్వు చెల్లిని ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే, ఒక గుండెని వెలిగే వెన్నెలం అనురాగం మనదేలే, ఓ అన్నయ్య నీ విన్నునా ప్రాణంలో, ఓ అన్నయ్య నీ విన్నుమా లోకం. అందులో సరే గట్టిగా అండి, గట్టిగా గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ఇక్కడ వదినమ్మ గారు రండి, పట్టుకోండి. ఇప్పుడు ఈ చెయ్యి పట్టుకోవాలి, కుడి చెయ్యి. అందరూ ఇక్కడ మీరు అందరూ వచ్చేసేయండి. ఈ చెయ్యి ఇక్కడ, ఈ చెయ్యి, ఈ చెయ్యి, ఈ చెయ్యి, ఈ చెయ్యి ఇక్కడ. మా హోమ్ మినిస్టర్ చెయ్యి పైన
ఇప్పుడు మీరందరూ పట్టుకోండి. అమ్మాయి కుడి చేతిని పట్టుకోవాలి. దయచేసి ఇంకెవరైనా పెద్దవాళ్ళు కూడా రావచ్చండి, పెద్దవాళ్ళైనా రావచ్చు. ఇంకా ఇప్పుడు చూడానా, ఇప్పటి వరకు నువ్వు చక్కటి తెలుగింటి అమ్మాయిగా, చెల్లిగా, మరి చక్కటి భరతలుగా, కూతురిగా నువ్వు ఉన్నావు, చక్కటి స్నేహితురాలుగా ఉన్నావు. కానీ ఇప్పుడు నీకు వివాహం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందరూ కూడా నీకు ఏ విషయం చెప్తున్నారు అంటే ఈ విషయాన్ని బాగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేంటో చెప్పనా, పుట్టింట్లో చేసిన అల్లరి మెట్టినింట్లో చేయకుండా మరి పుట్టినింటి పేరు, మెట్టినింటి పేరు నువ్వు నిలబెట్టాలి. ఇప్పుడు చక్కటి భార్యగా, నీకు పుట్టబోయే పిల్లలకి చక్కటి తల్లిగా, అత్తయ్య మావయ్యకు కోడలి రూపంలో ఉన్న చక్కటి కూతురిగా, బావగారికి మరి అక్కగారికి చక్కటి చిన్నారి చెల్లెలిగా, మా బోటి వాళ్ళ ఇంటికి వస్తే చక్కగా కడుపు నిండా అన్నం పెట్టే కల్పవల్లిగా నువ్వు ఉంటూ మరి పుట్టినింటి పేరు, మెట్టినింటి పేరు నిలబెట్టాలి. ఇంకా ఈ రోజు నుంచి అన్నిటికీ మమ్మీ, డాడీ, అన్నయ్య అనకూడదు. ఈ రోజు నుంచి నీకు అమ్మైనా, నాన్నైనా అన్ని మీ అత్తయ్య, మావయ్య అంటూ మా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి కుమారిని శ్రీమతిగా మీకు అప్పగిస్తూ కన్న తల్లి కన్న మిల్లమి అత్తగారు కనిపించే దేవుడు మీ మామగారు, కన్న తల్లి కన్న మిల్లమి అత్తగారు కనిపించే దేవుడు మీ మామగారు, కలలన్నీ నిజము నీ కాపురారా, కలలన్నీ నిజము నీ కాపురారా, కలకాలం వెలుగు నీ ఇంటి దీపము అంటూ మరి అచ్చంగా మీ ఇంటి మరి మా ఇంటి మహాలక్ష్మిని మీ ఇంటి మహాలక్ష్మిగా మీకు అప్పగిస్తూ ఈరోజు అందరి తరపున ఇక్కడ అమ్మ నాన్నల తరపున మరి ఒక చక్కటి విషయం చెప్పాలండి. అదేంటి అంటే తన నోటి నుంచి ఏం చెప్పకపోయినా తెలిసి తెలియకో మా చిన్నారి ఏదైనా తప్పు చేస్తే గుండెల్లో పెట్టి చూసుకోవాలి, ఇక నుంచి మీదే భారం అంటూ మరి వాళ్ళ మనసులో ఉన్న మాట నేను నా నోటిగా మీకు చెప్తున్నాను. అనగలేదు అమ్మనైనా ఈనాడు ఆకలని అలసి చీరొత్త నీరు తాగేది అడగదని, అడగబోదు సిరి సంపదలు తానేమి తెలిమిటిని, అడిగేదొక ప్రేమని పెన్నిదిని, చెప్పలేని మోగబాధ చెప్పకని తెలుసుకో, రెప్పవని కాచుకో అంటూ వియాల గారి మనసులో మాట మీకు చెప్తూ ఇక్కడ బావమరిది గారు ఇలా ఒక్కసారి బావగారితో ఒక విషయం చెప్పాలి. అందంలో అయినా కళాకాంతుల్లో అయినా సాటి లేనిది మా చెల్లి, అందంలో అయినా కళాకాంతుల్లో అయినా సాటి లేనిది తల్లి, నూరేళ్ళ సంసారంలో నీళ్ళ తారా కన్నా, నూరేళ్ళ జీవితంలో నీళ్ళ తారా కన్నా, చూసుకుంటానని మాట ఇవ్వమాగా ఒకసారి భావన చేసుకో గట్టిగా, నవ్వమ్మా బంగారు గువ్వమ్మా, నవ్వమ్మా బంగారు చెల్లెమ్మా, నవ్వమ్మా బంగారు గువ్వమ్మా. చేస్తావు ఇప్పుడు మీకు చెప్పాలి, పట్టుకో. ధర్మార్థ కామములలోనయే నాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు, ఈ బాస చేసి నిండును ఇల్లు నీ సతికి తోడువై నిలిచి కాపాడు, నీ జీవితానికి ఆధారము అయి నిన్ను అల్లింది ఈ నారము, నీ శాంతి సౌఖ్యముల సంకేతము ఈ నెడల వాలి మాంగళ్యము, ఈ దాస చేసి నిండును ఇల్లు నీ సతికి తోడువై నిలిచి కాపాడు. అందులో ఒకసారి గట్టిగా చెప్పట్లండి. అమ్మ నాన్న మరి విషెస్ తీసుకోవాలి, బ్లెస్సింగ్స్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారు చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం రాచుతోంది కొత్త జీవితం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఇక్కడ అమ్మ ఇలా వదిన గారు, ఇటు వదిన గారు, ఇటు వదిన గారు రావాలి. ఇప్పుడు పట్టుకోండి, ఒకసారి దృష్టి తీయండి. రామచంద్రాయ జనక రాజ రామనోహరాయ
నమస్కారం ముద్ర, నమస్కారం ముద్ర. అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. అనయ్య మీరు కూడా అందరు నిలబడండి ఇలా. మరి చక్కగా చిన్నారుల వివాహానికి అందరూ విచ్చేసి మరి చక్కగా విందు భోజనాన్ని ఇటురండి విందు భోజనాన్ని స్వీకరించి మరి మా చిన్నారులను దీవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ అందరికీ పెద్దవాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు. ఒకసారి దిష్టి తీయండి ఇద్దరు ఎవరు. రామచంద్రాయ జనక రాజజామ మనోహరాయ మామక భీష్మరాయ మహిత మంగళం. రామచంద్రాయ వివిధ వేదాంత గీత్యాయ రామచంద్ర గిరివరాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజామ మనోహరాయ మామక భీష్మరాయ మహిత మంగళం. మహిత మంగళం శ్రీరహిత మంగళం. ఇప్పుడు అలా వెళ్ళిపోవాలి. మా అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఆ చీపుడు ముక్కు పాప మరి గట్టిగా అంటే మా అబ్బాయి నా మాట ఏంటండి, నీ వాడిగా పట్టుకోండి. అత్తారింటికి నేను